నాటుకోడి పులుసు అండ్ బగారా రైస్ 2 కాంబినేషన్‌తో అయితే నేను లాంగ్ వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ వీడియో చివరి వరకైతే చూసేయండి. నాటుకోడి పులుసు సెపరేట్ వీడియో ఉంది. అండ్ బగారా రైసు లాంగ్ వీడియో కూడా ఉంది. 2 అది సెపరేట్ చేశాను. ప్లస్ ఇవి 2 అయితే కాంబినేషన్‌తో అయితే చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి ఫ్రెండ్స్. తెలంగాణ స్టైల్‌లో అయితే నేను బగారా రైస్ అయితే చేశాను. దాంట్లో కాంబినేషన్ వచ్చేసి నాటుకోడి పులుసు, బగారా రైసు, నాటుకోడి పులుసు అసలు ఏమన్నా కాంబినేషనా చెప్పండి. ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు. ఆంధ్ర స్టైల్‌లో నాటుకోడి పులుసు, తెలంగాణ స్టైల్లో బగారా రైసు. ఒక్కసారి ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి. అసలు మళ్ళీ చేసుకొని తినేస్తారు. అంత బాగుంటుంది కాంబినేషన్ అయితే. వీడియోలోకి వచ్చేద్దాం, ప్రాసెస్లోకి. నేను 4 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. ఇంటికి ఫ్రెండ్స్ అయితే వచ్చారు, అందుకే నేను 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఇక్కడ నేను 4 గ్లాసెస్ రైస్ని అయితే బాగా వాష్ చేసుకుంటున్నాను. ఒక 2 టైమ్స్ అయితే బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. నీళ్ళతో పాటు పెట్టుకోకండి, ఎందుకంటే మనం కడిగేస్తాం కదా, ఆ నీళ్ళే మళ్ళీ రైస్లో పీల్చుకుంటాయి. అందుకనేసి నేను చూపించిన అదే గ్లాస్తో అయితే 8 గ్లాస్ వాటర్ని అయితే బాయిల్ చేస్తూ ఉన్నాను. ఇంకా మనం తిరగమాత వేసుకొని అన్నీ వేగే లోపల వాటర్ అయితే కాగిపోతాయి. అందుకనేసి ఇక్కడ నేను చూపించాను కదా, పచ్చిమిరపకాయలు కొన్ని, ఒక టమోటాలు ఒక 3, ఆనియన్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇంకా వీటిని అయితే కట్ చేసేసుకున్నాము, సన్నగా అయితే కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ అయితే వెలిగించుకున్నాను. తర్వాత అయితే ఒక చిన్నది కాదు, నాకు సరిపడా నేను ఒక దబర అయితే తీసుకున్నాను. వెడల్పాటి మందమైన దబర. కొంచెం మందంగా ఉండే దబర అయితే మీకు చెమ్మ బాగా పీల్చద్ది, మంచిగా రైస్ ఉంటుంది కింద అంటుకోకుండా. కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే వేసుకుని నేను ఇక్కడ చూపించిన మసాలా దినుసులు మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోండి. ఇక నేను జీలకర్ర, మిరియాలు, ఇంకా ఎక్సెట్రా ఇక్కడ మీకు చూపించినవన్నీ అయితే మీరు వేసుకోండి. నేను ప్రతి ఒక్కటి వర్ణించడానికి కుదరదు కదా, అందుకనేసి ఆల్మోస్ట్ నేను చూపించిన ప్రతి ఒక్కటి కూడా ఇళ్ళల్లో ఉంటాయి, మనకు అన్నీ కూడా అవైలబుల్గా దొరుకుతాయి. వాటన్నిటిని అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీకు దగ్గరలో ఒకవేళ నెయ్యి ఉంటే నెయ్యితో కూడా వేస్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాను, ఇంక నెయ్యి అయితే లేదు, అందుకనేసి. ఇంక తర్వాత వచ్చేసి దాంట్లోకి ఒక ఆనియన్ అండ్ పచ్చిమిరపకాయలు అవి వేసుకున్నాను. ఫస్ట్ ఆనియన్ అండ్ పచ్చిమిరపకాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే బాయిల్ చేసుకోవాలి, బాగా కలబెట్టుకోవాలి. అవి కొంచెం వేగిన తరువాత దాంట్లోకి మనం అల్లం పేస్ట్ అయితే తీసుకోవాలి. అప్పుడే కొంచెం అల్లం పచ్చివాసన పోయే వరకు అయితే వేగుతుంది. దీంతోపాటు మనం అల్లం వేస్తే అప్పుడు మళ్ళీ అల్లం కొంచెం పచ్చివాసన అయితే వస్తుంది. ఎందుకంటే ఆనియన్లో కొంచెం చెమ్మ ఉంటుంది కదా, అవి వేగేసరికి టైం పట్టుద్ది. ఇంకా అయితే నేను అల్లం పేస్ట్ అయితే తీసుకున్నాను. ఒక 3 స్పూన్స్ అయితే అల్లం పేస్ట్ అయితే తీసుకోవాలి. నేను ఎక్కువ రైస్ తీసుకున్నాను కదా, అందుకనేసి 3 స్పూన్స్ అయితే తీసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరైతే అల్లం పేస్ట్ వేసుకోండి. మళ్ళీ మసాలా ఎక్కువ అయితే స్టమక్ పెయిన్ అలా అయితే వస్తూ ఉంటాయి. ఇంకా అవి వేగిన తర్వాత అయితే కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను. అవి మనం వేసిన అల్లం పేస్ట్ కొంచెం రెడ్ కలర్లో రావాలి. అంటే కొంచెం రెడ్ కలర్లో వచ్చిన తరువాత అయితే నేనైతే టమోటా అయితే వేసుకుంటున్నాను. నేను ఇందాక అన్నీ కట్ చేసి చూపించాను. టమోటా వేసుకున్న తర్వాత కొంచెం వాడ్చుకోవాలి టమోటాని. దాంట్లోకి ఎలా అంటే కొంచెం గుజ్జుగా వస్తుంది కదా, అలా వాడ్చుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. నేను కల్లుప్పు తీసుకున్నాను. ఉప్పుని మీరు చూసుకొని వేసుకోండి, లేదంటే కొంచెం కష్టం అవుతుంది. అందుకనేసి ఉప్పు వేయడం వల్ల టమోటా, ఆనియన్ అన్నీ బాగా మగ్గుతాయి. అందుకోసం అయితే ఫస్ట్ అయితే ఉప్పు వేసాను. ఇక్కడ చూశాను కదా, కొంచెం దబరకైతే ఎలా అంటుకునిందో అల్లం పేస్ట్ గ్రేవీ, అలా అయితే వాడ్చుకోవాలి. వాడ్చుకున్న తర్వాత కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా వాడ్చుకోవాలి. ఈ పుదీనా కొత్తిమీర ఈజీగా వాడిపోద్ది. ఇప్పుడు మనకి పుదీనా కొత్తిమీర వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. దాంట్లోకి 1 స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా, 1 స్పూన్ వచ్చేసి గరం మసాలా అయితే వేసుకోవాలి. వీటన్నిటిని అయితే ఒకసారి
బాగా కలిపెట్టేసుకోవాలి. కొంచెం వాడి మొఖం పడుతుంది. వాడి మొఖం పడే వరకు అయితే మంచిగా వాడ్ చేసుకోవాలి. ఈ లోపల నేను వేడి నీళ్ళు అయితే ఇటువైపు పెట్టేస్తున్నాను. ఇంక ఇది ప్రాసెస్ లేట్ అవుతుంది కదా. ఇంకా 4 గ్లాసెస్ అంటే 8 గ్లాసెస్ వాటరు, ఇంకా 4 గ్లాసెస్ రైస్ లేట్ అవుతుంది అని అనేసి ముందే వాటర్ని ఒక పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంక వేడి వేడి నీళ్ళని అయితే ఇట్లా కాచుకొని దీంట్లో పోసుకోవాలి. ఇప్పుడైతే ప్రాసెస్ ఇంకొంచెం ఈజీగా అవుతుంది. అందుకనేసి చూశారు కదా, వేడి నీళ్ళు పోయంగానే ఎంత మంచిగా తెరులుతున్నాయో. అదే వేడికి అదే వేడి మీద ఉంది కాబట్టి కొంచెం ఉప్పు అయితే తక్కువైంది. నేను కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. ఇంకెలాగో తెరులుతుంది కాబట్టి రైస్ నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ రైస్ని కూడా తీసేసుకోవాలి. రైస్ని ఒక్కసారిగా పొర్లించకండి, దాంట్లో వాటర్ ఉంటాయి. మళ్ళీ ఈ వాటర్లో మళ్ళీ ఆ వాటర్ కొంచెం ఎక్కువ అవుతాయి. ఆ వాటర్ రాకుండా మనం ఇలా చేత్తోనే వేసుకోవాలి నీళ్ళన్నీ, అప్పుడు కింద వడారిపోతాయి కదా. అందుకనేసి ఇలా రైస్ అంతా వేసుకోవాలి. ఆ మిగతా నీళ్ళని మనం వంచేసుకోండి పక్కన. ఎందుకంటే ఈ నీళ్ళతో పాటు వేసుకుంటే కొంచెం రైస్ అనేది పలుకుగా మనకి రాదు. అందుకనేసి నేను నీళ్ళైతే వంచేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో అసలు బగారా రైస్. ఇంక ఇలా అని ఒక్కసారి అయితే కలిపెట్టేసుకొని ఉప్పు కారం అన్నీ చూసుకొని ఇంకా మనం అలా హైలో పెట్టేయండి పొంగొచ్చే వరకు. ఇంకా ఇలా పొంగుతూ ఉంటుంది కదా, తెరులుతూ ఉంటుంది కదా రైసు. ఇలా తెరులుతున్న సమయంలో అయితే ఒక్కసారి అంతా రైస్ మొత్తాన్ని కూరగాయలతో అలా కలిపేసుకోండి. నేను బగారా రైస్లోకి క్యారెట్, బీట్రూట్ ఇవి ఏమి వేయట్లేదు. ఓన్లీ మసాలా, పుదీనా, కొత్తిమీర మాత్రమే వేశాను. మీ కొందరు రకాలుగా చేసుకుంటారు కదా. నేను నా స్టైల్లో చూపిస్తున్నాను మీకు, అంతవరకే. మీకు ఎవరికైనా నా స్టైల్లో నచ్చితేనే ట్రై చేయండి. నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫస్ట్ అయితే. ఇంకా అయితే ఒక 10 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో పెట్టేయండి. అన్నం అయితే బాగా పొడిగా అయితే పలుకుగా అయితే వస్తుంది. చూశారు కదా ఎంత మంచిగా అయితే ఉందో. ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత ఇంకొకసారి అయితే మూత పెట్టేసుకొని ఇంకా అలా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను. ఒక్కసారి అయితే ఇలా ఇప్పుడు నేను చేసిన ఎవరైనా సరే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నెయ్యి కానుంటే ఇలా పైన కొంచెం ఒక స్పూన్ నెయ్యి అయితే అలా వేసుకోండి. ఇంకా మంచిగా స్మెల్ వస్తుంది, మంచి ఫ్లేవర్ అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా నేనైతే దాంట్లో కాంబినేషన్ అయితే నాటుకోడి పులుసు అయితే వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి నాటుకోడి పులుసు వీడియో కూడా నేను షేర్ చేస్తాను. ఎందుకంటే బగారా రైస్ నాటుకోడి పులుసు రెండు కలిపి వీడియో చేస్తే లాంగ్ అయితే 2 కేజీల నాటుకోడిని అయితే తీసుకున్నాను నేను. అందుకే నిదానంగా అయితే వీడియో తీస్తున్నాను. బగారా రైస్ ఫుల్ వీడియో చూసారా ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడైతే నేను నాటుకోడి పులుసు అయితే ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో నేను 2 సెపరేట్ గా ఎందుకు చేశాను అంటే ఎవరికైనా నాటుకోడి పులుసు కావాలి అనుకున్న వాళ్ళు సెపరేట్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి అలా పెట్టాను. ఒకరికి బగారా రైస్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా. నేను చెప్పిన ప్రకారం అయితే కొంచెం కారం ఎక్కువ ఉంటే మళ్ళీ నన్ను అతికిపోవద్దు. కానీ మీకు రుచికి సరిపడా కారం అండ్ రుచికి సరిపడా ఉప్పు అయితే తీసుకోండి. స్వీట్లో అయితే నేను కన్సిస్టెన్సీ చెప్పగలుగుతాను, ఫుడ్లో నేను చెప్పలేను. ఎందుకంటే ఉప్పు కారం అనేది ఎవరెవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు. అందుకనేసి అయితే నేను చెప్తున్నది ఏంటంటే రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం అయితే వేసుకోండి. మిగతాటి అన్ని ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకా 2 గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేసేసి విజిల్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే చిన్న మంట కదా, నాకు ఉడికేసరికి లేట్ అయితే అవుతుంది. అందుకనేసి నేను ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. మనకి మొక్క చిదురు అవ్వకూడదు, మనకి నాటుకోడి ముక్క చిదురు కాకుండా ఉడకపెట్టుకోవాలి. ఒక్కసారి అయితే ఉప్పు కారం అన్నీ కలిపేసుకొని ఇంకా విజిల్ అయితే పెట్టేసుకున్నాను. విజిల్ వచ్చే లోపు అయితే ఈలోపు మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. 1 కప్ వచ్చేసి ధనియాలు అయితే తీసుకున్నాను. 2 కేజీలు కదా, మసాలా కొంచెం ఎక్కువగానే ఉండాలి. దాంట్లోకి వచ్చేసి ఇంకా నేను ఇవి తీసుకున్నాను. ఇవన్నీ మనకు దొరుకుతాయి: చెక్క, లవంగం అండ్ మిరియాలు, అల్లం, తెల్లగడ్డ, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ. నాకు దగ్గర కొంచెం ఎండు కొబ్బరి ఉంది, అందుకే నేను దాంట్లో కొంచెం పచ్చి కొబ్బరి అయితే చేసుకున్నాను. కొంచెం వాటర్ అయితే వేసేసి కొంచెం మిక్సీ అయితే పట్టించుకోవాలి. ఎక్కువ జారుగా కాకుండా కొంచెం ముద్దలా వచ్చేటట్టయితే
మిక్సీకి పట్టించుకోవాలి. నేనైతే తర్వాత ఇంకొక బౌల్లోకి చేంజ్ చేసుకుంటున్నాను. మిక్సీ బౌల్ కొంచెం రిపేర్ అయింది ఈ మసాలా వేసే మూమెంట్లో. అందుకనేసి నేను మిక్సీలో ఉన్న మసాలాని వేరే దాంట్లోకి అయితే చేంజ్ చేసుకుంటున్నాను. ఈ మసాలా చాలా మంచిగా ఫ్లేవర్ అయితే వస్తుంది. మీరు కూడా ఇదే మసాలా వేసుకొని ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మసాలా ప్రిపేర్ చేసే లోపల అయితే చికెన్ అయితే ఉడికిపోయింది. చాలా బాగా ఉడికింది. అలా అని గట్టిగా లేదు, అలానే మెత్తగా లేదు, మీడియంగా అయితే ఉడికింది. ఇంకా నేను తిరగమాతకి ఏమేమి వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. కొంచెం ఆవాలు అండ్ జీలకర్ర, ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను కట్ చేసి. తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు అయితే తీసుకోండి. పచ్చి కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. తిరగమాత అయితే మనకి తిరగమాతలోనే తెలిసిపోతుంది మనం చేసే వంట ఎలా మంచి టేస్ట్ వస్తుందా లేదా అనేది. ఆ స్మెల్తోనే మన వంట కుదిరిపోతుంది. ఇంకైతే నేను స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. దాంట్లోకి ఆయిల్ వేసేసి నేను ఆయిల్ కాగిన తర్వాత అయితే నేను చూపించినవి తిరగమాతవి అన్నీ అయితే దాంట్లో వేసేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే కొంచెం దోరగా వేగిన తర్వాత అయితే నేను ఇందాక తీసి పెట్టుకున్నాను కదా పచ్చి మసాలా ముద్ద, ఆ ముద్ద అయితే వేసేసుకోవాలి. ఈ మసాలా పచ్చి వాసన పోయే వరకు అయితే మనం ఇలా వేపుకోవాలి. అది వేగిన తరువాత అయితే ఇక్కడ నేను బాయిల్ చేసుకున్న చికెన్ కర్రీని అయితే దాంట్లో వేసేసుకుంటున్నాను. మనం పచ్చి మసాలా వేసుకున్న తర్వాత మనం కూర తిరగమాత వేసిన తర్వాత అయితే కూరలో కొంచెం ఉప్పు కారం అయితే చేంజెస్ అయితే అవుతూ ఉంటాయి. మీకు ఉప్పు కారం ఒకసారి అయితే చెక్ చేసుకోండి. పచ్చి మసాలా వేసుకున్న తర్వాత అయితే అప్పుడు దాన్ని బట్టి మళ్ళీ మీకు ఎలా కావాలో అలా వేసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు అయితే తక్కువ అనిపించింది. నేను ఉప్పు అయితే వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసుకొని అయితే కలిపేసుకున్నాను. ఇంతేనండి. కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత అయితే కొద్దిసేపు బాగా బాయిల్ అవ్వనివ్వాలి. కొంచెం సేపు ఇలా ఉడికిన తర్వాత అయితే దాంట్లోకి పుదీనా కొత్తిమీర అయితే చల్లేసుకోవాలి. ఇంతేనండి. చాలా చాలా మంచి టేస్టీగా ఉండే చికెన్ కర్రీ, అది నాటుకోడి పులుసు. ఇంత మంచి ఫ్లేవర్తో మీకు నాకు తెలిసి ఇంకెక్కడా దొరకదని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి ఈ ప్రాసెస్తో అయితే ట్రై చేసి చూడండి. నేను చూపించిన మసాలాతో అండ్ నేను చూపించిన ప్రాసెస్తో ట్రై చేసి చూడండి. చాలా బాగా అయితే వస్తుంది. ఇలాంటి మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫుడ్ వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. నేను ట్రై చేసిన అంటే నేను నేర్చుకున్న ప్రతి ఫుడ్ వీడియో మీతో షేర్ చేసుకుంటాను. షార్ట్ వీడియో పెట్టేసి అందరితో కాకుండా ఫుల్ వీడియో పెట్టేసి ఫుల్ ప్రాసెస్తో ఫుల్ మీనింగ్తో అయితే మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ లోపు అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్